పెద్దవాళ్ళలో తరచూ మనం కింద పడిపోవడం చూస్తూ ఉంటాం. ఏదో ఒక ఫ్రాక్చర్ అవ్వటం. వీటికి గల కారణాలేంటి? వాటికి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీని గురించి తెలుసుకుందాం. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. మలి వయసు అంటే పెద్దవాళ్ళు తరచూ చాలామందికి మోకాలు నొప్పులు గానీ, ఏదో ఒక నొప్పులు లేకపోతే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, పార్కిన్సోనిజం గానీ చా అది కాకుండా సడన్‌గా వీళ్ళకి కళ్ళు తిరిగి పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. దీని ద్వారా ఏం చేస్తామంటే, వాళ్ళు కొంచెం వాటర్ ఉన్నా కూడా, లేదంటే ఎక్కడన్నా కొంచెం స్లిప్పరీ సర్ఫేస్ కొంచెం జారిపోయేటట్టున్నా, లేదంటే పడిపోయే అవకాశాలు వీళ్ళకి చాలా ఎక్కువ. ఎందుకు? ఒక కారణం ఏంటంటే నరాల ప్రాబ్లమ్ ఉండొచ్చు. చాలామందికి షుగర్ వల్ల పాదాల్లో స్పర్శ తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళు అడుగు పడినా కూడా జారుతుందా లేదా స్పర్శ గ్రిప్ లేకపోవడం వల్ల. 3 చాలామందికి చూపు మందగిస్తూ ఉంటుంది. అక్కడ ఏమున్నది అని చూసుకోలేరు. అదే కారణం కాకుండా సడెన్‌గా వీళ్ళు లేవటం వల్ల కూడా కళ్ళు తిరిగే అవకాశాలుంటాయి. చాలామందికి కూర్చున్న ఒక యాంగిల్‌లో పక్కకి తిరిగితే వెర్టిగోలాగా కళ్ళు తిరిగే అవకాశం ఉంటుంది. ఈ కళ్ళు తిరగటం వల్ల గానీ, దేని ద్వారా గానీ పడిపోయే అవకాశం వాళ్ళ రిఫ్లెక్సెస్ కూడా స్లో ఉంటాయి. మంచం మీద నుంచి సడెన్‌గా దిగుతున్నాను, మోకాలు పట్టి లేదా జారి పడిపోయాననుకో అనే సందర్భాలు చాలామందికున్నాయి. అదీ కాకుండా బాత్రూమ్‌లో నీళ్ళెక్కువున్నాయి, లేదా జారి పడిపోయాను, నాకు సపోర్ట్ దొరకలేదు అని చాలామంది బయటకు అరుస్తారు. కొంతమందేమో లోపలే కూలబడిపోతూ ఉంటారు. ఇలా జరగకుండా చూడాలి అనంటే చాలా వరకు ఏంటంటే, ఈ వయసులో చూపు కరెక్ట్‌గా ఉందా లేదా సరిచేసుకోవడం. న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక సహాయక పరికరం అంటే స్టిక్ గానీ, లేదా వాకర్ ఫ్రేమ్ గానీ వాడుతూ ఉండాలి. లేదా మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు కూడా ఏదన్నా ఒక స్టిక్ సపోర్ట్ ఉంచుకోవాలి పక్కన. చాలామంది దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. నేనంతా ఓల్డ్ అయిపోలేదు, నా రిఫ్లెక్సెస్ బాగున్నాయి, నన్ను చూసుకోగలను, నన్నెందుకు ఇప్పుడే కుంటివాడిని అనుకుంటున్నారు, లేకపోతే డిపెండెంట్ అయిపోయాను అనుకుంటున్నారు అని చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఈ అవాయిడ్ చేయడం మీరు ఏదైనా స్టిక్ ఎయిడ్ వాకింగ్ ఎయిడ్ గానీ వాడినప్పుడు మీ జాగ్రత్త మీరే తీసుకుంటున్నారే తప్ప, దాన్ని మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించింది కాదు. చాలామంది అవాయిడ్ చేయడానికి చూస్తారు. అలా చేయవద్దండి. ఎందుకంటే ఒక్కసారి పడిపోతే మీ ఏజ్‌కి బోన్ సాంద్రత, కాల్షియం చాలా తక్కువగా ఉంటుంది. ఫ్రాక్చర్ రిస్క్ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది. 70, 80 సంవత్సరాలకి లేకపోతే 65 దాటినా కూడా ఈ ఫ్రాక్చర్ రిస్క్ అనేది చాలామంది చూస్తూ ఉంటాం. పడిపోయారు, తుంటిలో ఫ్రాక్చర్ అయింది. ఎక్కువ అర్ధరాత్రి వస్తూ ఉంటారు ఎమర్జెన్సీకి. ఎక్కువగా హిప్ ఫ్రాక్చర్స్ అవుతాయి. ఎందుకంటే అది వీక్ జోన్. ఆ బాలు, నెక్, ఈ షాఫ్ట్ అంటాం. ఆ నెక్ ఫ్రాక్చర్స్ చాలామందికి ఎక్కువగా తరచుగా చూసేది. రెండోదేంటంటే మనల్ని మనం కాపాడుకోవడానికి చెయ్యి ముందు వెళ్తుంది. అందుకే రిస్ట్ ఫ్రాక్చర్స్ గానీ, షోల్డర్ ఫ్రాక్చర్స్ గానీ, లేదా వెన్నుపూస, స్పైన్ ఫ్రాక్చర్స్. ఈ 4 తరచుగా ఓల్డ్ ఏజ్‌లో చూసే ఫ్రాక్చర్స్. వీటికి గల కారణాలు ఇవే. వాళ్ళ రిఫ్లెక్సెస్ స్లో అయిపోవడం, ముందు ఏదన్నా ప్రాబ్లమ్ ఉండటం, లేకపోతే స్లిప్పరీ సర్ఫేస్ చూసుకోవడం. ఇలాంటి వాళ్ళకి ఎప్పుడన్నా మంచిదేంటంటే, ఏదో ఒక వాకింగ్ ఎయిడ్ కావాల్సొస్తుంది. దాన్ని పక్కనుంచుకోవడం వల్ల వీళ్ళు కళ్ళు తిరిగినప్పుడల్లా దాన్ని పట్టుకోవడం కానీ, లేదంటే తప్పడడుగులు కొంచెం నడక ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా సేఫ్టీ కోసం కాన్ఫిడెంట్‌గా నడిచే అవకాశం ఉంటుంది. అంతే తప్ప దానివల్ల ఏమీ నష్టమైతే లేదు. ఒకసారి ఫ్రాక్చర్ అయ్యింది అనంటే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే ఈ వయసులో అందరూ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువే ఉంటాయి. చాలామంది రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇంట్లో ఉంచుకుంటామా, చేసుకోగలమా, ఆపరేషన్ లేకుండా అవాయిడ్ చేద్దామా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. తుంటి ఫ్రాక్చర్ అయ్యింది అనంటే అది ముందు ముందు నుయ్య, వెనక గుయ్య లాంటిది. ఎందుకంటే ఆపరేషన్ చేస్తే రిస్క్ ఫ్యాక్టర్లు ఎక్కువ ఉంటాయి, చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది, బయటకొస్తారా రాదా అన్న సమస్య. అలా అని ఇంట్లో ఉంచుకున్నా కూడా వాళ్ళు బెడ్ రిడెన్ అయిపోతారు. వెనకాతల పుండు పడే బెడ్ సోర్స్ వచ్చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళని కదిలించలేం. బెడ్ ప్యాన్ పెట్టాలన్నా వాళ్ళ రోజు నొప్పి తట్టుకోలేకపోతాం. సో, వాళ్ళని వదిలేయలేం. అలా అని ఆపరేషన్‌కి యాక్సెప్ట్ చేయాల్సొస్తుంది. అన్ని రిస్క్‌లు యాక్సెప్ట్ చేయాల్సొస్తుంది. ఇది చాలా పెద్ద సమస్య, తరచుగా చూస్తూ ఉంటాం. సో, ఇలాంటివి అవాయిడ్ చేయడానికి ముందు జాగ్రత్త చర్యగా చూపును కరెక్ట్‌గా చూసుకోవాలి. నరాల ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కరెక్ట్‌గా చెక్ చేసుకొని సమయం కొద్దీ టాబ్లెట్స్ వాడుతూ వాళ్ళ రిఫ్లెక్సెస్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? లేదు అనంటే ఏదో ఒక వాకర్ గానీ, స్టిక్ గానీ ఇవ్వటం జరగాలి. డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నవాళ్ళు పాదాలు ఎలా ఉన్నాయి? స్పర్శ బావుందా? నాకు నేల తెలుస్తుందా లేదా? అన్నది తరచూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు ముందుగా అవసరమైతే ఆపరేషన్ చేయించుకొని, నెగ్లెక్ట్ చేస్తే కూడా మోకాలు నొప్పుల వల్ల, మోకాలు వంకర పోవడం వల్ల కూడా పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. థ్యాంక్ యూ.